మొన్నటికి మొన్న బంగారం కొనుగోళ్లలో 2 లక్షలకు నగదు చెల్లిస్తే 1% టీసీఎస్ కట్టాలని రూల్ పెట్టింది. ఇప్పుడు 2 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపితే ఏకంగా 100% జరిమానా వేస్తామని చెప్తోంది. ఇలా రోజుకో రూల్ పెడుతోంది. ఇన్నాళ్లు 1-6 రూల్స్ పెట్టి ఇబ్బందులు పెట్టిన కేంద్రం ఇప్పుడు ఏకంగా వరుస పెట్టి పదుల సంఖ్యలో కొత్త రూల్స్ తెరపైకి తెచ్చింది. రోజుకో కొత్త నిబంధన పెడుతూ ఉచ్చు బిగిస్తున్న కేంద్రం ఇప్పుడు మరో కొత్త నిబంధనతో తెరపైకొచ్చింది. ఈ బడ్జెట్లో చెప్పినట్టుగా నగదు లావాదేవీలను 3 లక్షలకు పరిమితి చేసిన కేంద్రం ఇప్పుడు ఆ పరిమితిని 2 లక్షలకు తగ్గించేసింది. ఇది అన్ని రంగాల్లోనూ జరిగే చెల్లింపులకు వర్తింపచేసింది. అంటే ఇకపై సామాన్యులు తమ ఇంట్లో పెళ్లికి బంగారం కొనాలన్నా 2 లక్షలకు మించి నగదు చెల్లింపులు చెయ్యడానికి వీలుండదు. ఒక ఇల్లు కొనాలన్నా స్థలం కొనాలన్నా ఆ మొత్తాన్ని చచ్చినట్టు బ్యాంకులో వేసుకునే చెల్లించాలి. అందులో ఏ ఇబ్బంది లేదు కదా అనుకుంటే అక్కడ ఓ మెలికి పెట్టింది. సరిగ్గా నెల రోజుల కిందట కేంద్రం తెచ్చిన మరో నిబంధన ఇక్కడే గుర్తు చేసుకోవాలి. ఒక వ్యక్తికి చెందిన అకౌంట్లో ఏడాదికి 10 లక్షలకు మించిన లావాదేవీలు జరిగితే వారికి ఐటీ శాఖ నుంచి నోటీసులు వెళతాయి. ఇలా కేంద్రం విధిస్తున్న నిబంధనలతో సామాన్యుడికి ముందు నుయ్యి వెనుక గొయ్యి కనిపిస్తోంది. మన దేశంలో పొదుపు అన్నది తరతరాలుగా వస్తున్న లక్షణం. మన దేశ సామాజిక ఆర్థిక విధానాన్ని అర్థం చేసుకోకుండా ఆ పొదుపు మూలాల్ని ఛిద్రం చేసేలా సాగుతున్న చర్యలు నగదు లావాదేవీలను తగ్గించడానికి బదులుగా పరోక్షంగా అదే బెటర్ అన్న భావన కలిగిస్తున్నాయి. మన దేశంలో మధ్యతరగతి ఉద్యోగులు సామాన్యులు నెల నెల చిట్టీలతో డబ్బులు పొదుపు చేసుకుంటూ ఉంటారు. ఇలా దాచుకున్న డబ్బును ఒక్కసారిగా పాడుకొని తమ బంగారం కొనుగోళ్లు ఇంటి స్థలం కొనుగోళ్లు వంటి అవసరాలకు వాడుకుంటూ ఉంటారు. కొత్తగా తెచ్చిన నిబంధనలు సామాన్యుణ్ణి ఈ రెండింటికి దూరంగా ఉంచుతున్నాయి. ఇలా 3 లక్షల రూపాయల చిట్టి డబ్బులు వచ్చిన ఓ వ్యక్తి ఆ డబ్బుతో నేరుగా ఏదీ కొనలేడు. అలాగని ఆ డబ్బును బ్యాంకులో వేసుకుని ఐటీ శాఖ కంట్లోనూ పడలేడు. అంటే సామాన్యుడికి చేతిలో డబ్బు ఉండి అవసరం ప్రాణాల మీదకు వచ్చినా సరే ఆ డబ్బును వినియోగించుకోవటానికి వీల్లేనట్లుగా కేంద్రం నిబంధనలు పెడుతోంది. ఇలా నగదు చెల్లింపుల్ని 2 లక్షలకే పరిమితం చేసి ఆపై ఆన్లైన్ చెల్లింపుల దిశగా ప్రజల్ని బలవంతంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. కానీ ఈ ప్రయత్నంలో సామాన్యుడే సమిధిగా మిగిలిపోతున్నాడు. ఈ ఒక్క నిబంధనే కాదు, ఈ ఏడాది ఆర్థిక బిల్లుకు కేంద్రం సిఫారసు చేసిన కొత్త సవరణల్ని వింటే ఈ దేశంలో సామాన్యుడిగా బతకడం కన్నా చావడమే మేలనుకుంటారు. ఆ రూల్స్ జాబితా ఒక్కసారి వింటే కళ్ళు బైర్లు కమ్మక తప్పదు. ఇక మీద పాన్ నెంబర్ దరఖాస్తు చేయాలన్నా, ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేయాలన్నా బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ తప్పనిసరిగా ఉండాల్సిందే. జూలై 1వ తేదీకి పాన్ కార్డు ఉన్నవాళ్లు తమ ఆధార్ నెంబర్ని ఐటీ శాఖకు ఖచ్చితంగా జత చేయాల్సిందే. ఒకవేళ చెప్పకపోతే వారి పాన్ కార్డ్ రద్దు చేస్తామని కేంద్రం చెప్పుకొస్తోంది. ఇలాంటివి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక బిల్లుకు ఏకంగా 40 సవరణలు ప్రతిపాదించింది. ఈ ఆర్థిక బిల్లులో నగదు చెల్లింపుల పరిమితిని 2 లక్షలకు కుదించడంతో పాటు కంపెనీల చట్టం, ఈపీఎఫ్, స్మగ్లింగ్, ఫారెన్ ఎక్స్చేంజ్ చట్టం, సమాచార హక్కు చట్టం, పోస్టాఫీస్ చట్టం, చమురు పరిశ్రమ చట్టం వంటి 40 అంశాలకు కూడా సవరణలు ప్రతిపాదించింది. కొత్త రూల్స్ తో కేవలం వ్యక్తులకే కాదు పార్టీలకు చెక్ పెట్టింది. ఇకపై పార్టీలకు ఇచ్చే విరాళాలన్నీ చెక్కుల రూపంలోనే ఇవ్వాలని గతంలోనే కొత్త ప్రతిపాదనలు చేసింది. ఇకపై 2000కు మించి నగదు రూపంలో పార్టీకి విరాళాలు ఇవ్వకూడదనే నిబంధన పెట్టింది. ఈ రూల్ నుంచి ఎలా తప్పించుకోవాలో రాజకీయ పార్టీలకు కొత్తగా చెప్పనక్కర్లేదు. కానీ 2 లక్షల నిబంధన నుంచి మాత్రం సామాన్యుడు తప్పించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే మన దేశంలో ఎప్పటి నుంచో జరుగుతున్న నగదు కొనుగోళ్లన్నింటి మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలా 2 లక్షలకు మించి జరిగే నగదు లావాదేవీలు బయటపెడితే అందులో పరిమితికి మించి ఎంత లావాదేవీ జరిగితే అంత జరిమానాను సదరు సంస్థే చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధనలు పెట్టి సామాన్యుడి జీవితంతో ఆడుకుంటోంది కేంద్రం. మేము అనుకున్నాం కాబట్టి ప్రజలందరూ దానికి మద్దతు తెలియజేయాల్సిందే. లేదా వారిని ట్రాన్సాక్షన్స్ రూపంలో, సర్వీస్ ఛార్జెస్ రూపంలో, మినిమం బ్యాలెన్సెస్ రూపంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని బ్యాంకుల ద్వారా కలగజేస్తామనేటటువంటి సంకేతాలు ఇచ్చారు. 15,50,00,000 కోట్ల రూపాయలు రద్దు చేసి 10 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ప్రింట్ చేసి
ఇంకా మించి దీన్ని మేము ప్రింట్ చేయమని చెప్తున్నారు. అంటే నగదు కొరతని ప్రభుత్వం సృష్టించింది, నగదు కొరతని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సృష్టించింది. నగదు రూపంలో జరిగేటటువంటి భారతదేశంలో అనేక మంది వ్యక్తులు చేసేటటువంటి ఎకానమీలో భాగంగా ఈ నగదు ట్రాన్సాక్షన్స్ పక్కన పెట్టారు. అందుకే ఇప్పుడు బ్యాంకుల దగ్గర డబ్బు లేదు, రిజర్వ్ బ్యాంక్ దగ్గర డబ్బు లేదు, ఉన్న డబ్బు ఏటీఎంలో ఫిల్ చేయడం లేదు. ఏటీఎంలు మెయింటైన్ చేసేటటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరుతున్నారో వారు ఎక్కువ సర్వీస్ ఛార్జెస్ని వసూలు చేయడానికి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకులు కన్సిడర్ చేసే పొజిషన్లో లేవు. పొరపాటున ఎవరైనా కనుక బ్యాంకు దగ్గరకు వస్తే అనేక రూపాల్లో సర్వీస్ ఛార్జెస్ని వసూలు చేసే ఒక భయంకరమైనటువంటి పరిస్థితికి ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఇప్పటికే 2 లక్షలకు మించి బంగారం కొనుగోలు చేసినప్పుడు చెల్లింపులు నగదు రూపంలో చేస్తే 1% టీసీఎస్ కట్టాలని ఫిబ్రవరి 1న నిబంధన విధించింది. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అన్నమాట. అంటే ఎవరైనా తమ ఇంట్లో పెళ్లికి 2 లక్షల రూపాయలు బంగారం కొనుగోలు చేసి ఆ మొత్తాన్ని నగదు రూపంలో ఇస్తే ఆ బిల్లుపై అదనంగా 2,000 రూపాయలు ట్యాక్స్ చెల్లించాలి. ఒకవేళ 2 లక్షల కన్నా ఎక్కువ మొత్తం నగదు రూపంలో చెల్లిస్తే దానికి అంతకంతా జరిమానా పడుతుంది. పోనీ డిజిటల్ వైపు వెళితే 10 లక్షలు దాటితే ఐటీ శాఖ నుంచి నోటీసులు వస్తాయి. ఇలా సామాన్యుణ్ణి మింగలేక కక్కలేక ఒత్తిడి చేసి చివరకు పూర్తి స్థాయిలో రహస్యంగా నగదు చెల్లింపులు జరిపేందుకే మొగ్గు చూపేలా చేస్తున్నాయి. నగదు లావాదేవీల మీద రోజుకో రూల్ పెడుతుంటే జనం మాత్రం కేంద్రం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దోళ్లను వదిలేసి కేవలం మధ్యతరగతి ప్రజల మీదే భారం మోపుతున్నారనే విమర్శలు చేస్తున్నారు.